ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న సృజన్ వాళ్ళ మదర్ మనతో ఉన్నారు. ఏమంటారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నించండి. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది? నా కొడుకుని చంపేశారయ్యా. అయ్యా పుట్టినరోజు అని ఫంక్షన్ చేశారయ్యా. 10:30కి భోజనం వీడియో కాల్ చేశాడయ్యా. భోజనం తింటున్నాడయ్యా. తింటున్న వాడిని తీసుకెళ్లారంట అయ్యా. తీసుకెళ్లే పెద్ద భానుప్రకాశ్ అన్న వాడు ట్రీట్మెంట్ అయ్యా. వాళ్ళు 8 మంది గదిలో తీసుకెళ్ళి 11:30కి అప్పుడు లేపుకొని పిల్లోడిని అప్పుడు తీసుకొని వెళ్ళిపోయారయ్యా. అమ్మ వెళ్తున్నానమ్మ, నేను మళ్ళీ వచ్చినా చేస్తాను అన్నాడు. అక్కడ తీసుకెళ్ళి 3 గంటలు 4 గంటలు హింసించి ఎక్కడ పడితే అక్కడ తన్ని నా కొడుకుని హింసించి చంపేశారయ్యా నా కొడుకును. అయ్యా అయ్యా ఇంకా లేదయ్యా. తెల్లారి 11:30కి నాకు ఫోన్ చేశాడు ఎస్ఐ అని. చేసి ఎవరయ్యా మీరంటే, నేను శ్రీచైతన్య కాలేజ్ నుంచి ట్రిపుల్ కాలేజ్ నుంచి చేస్తున్నానంటే, ఎవరు మీరంటే, నేను ఎస్ఐని. సృజన అన్నవాడు ఏమవుతాడండి నా కొడుకు అంటే సూసైడ్ చేసుకున్నాడు అన్నాడయ్యా. ఇక అంతేనయ్యా. సూసైడ్ చేసుకునే పిలిగాడు కాదయ్యా. నాకే ధైర్యం చెప్తాడు నా కొడుకు కాదయ్యా. ఎవరిదో పుట్టినరోజు వాళ్ళ పెద్ద అయింది సీనియర్ ఉంటారు కదా, వాళ్ళు పుట్టినరోజు బర్త్డే చేశాడు. ఫంక్షన్ చేసుకున్నాడు. వచ్చి భోజనం చేస్తున్నాడు. నేను చూశాను భోజనం చేస్తున్నాడు. నాకెళ్ళి కూడా ఫ్రీగా చూడలేదయ్యా. అయ్యా వాళ్ళని కూడా శిక్ష చేయాలయ్యా. మళ్ళీ ఇలాంటి ఎక్కడ జరగకుండా చేయాలయ్యా. ఇలాంటి ఘోరాలు ఆ తల్లి కడుపు కోతలయ్యా. అయ్యా నా కడుపు కోత కోసినట్టు ఆ బిడ్డల కోత కూడా ఉంటుంది అయ్యా. ఇలాంటి నా కొడుకులు రావడం నా కొడుకులు బతకనే కొడతాయ్యా. సూసైడ్ చేసుకోవాలయ్యా. నా కొడుకులు చంపిన వాళ్ళని సూసైడ్ చేసుకోవాలయ్యా. అయ్యా వాళ్ళు చంపేదయ్యా. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా సృజన్ని దాడి చేయడం వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వాళ్ళ మదర్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఫ్రెండ్స్కి బర్త్డే చేసి ఆ తర్వాత హాస్టల్కి వచ్చి తింటూ ఉన్న సమయంలో ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి రమ్మన్నారు. ఆ తర్వాత అప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ చిత్రహింసలు పెట్టారు అని చెప్పేసి కూడా వాళ్ళ మదర్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వెళ్ళడానికి ముందు అమ్మ నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పేసి కాల్ చేసి చెప్పాడు. ఆ తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత మాత్రం ఏమీ చెప్పలేదు. మళ్ళీ తర్వాత రిటర్న్ కాల్ కూడా లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది హత్య అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఎవరైతే 8 మంది ఉన్నారు, ఈ 8 మందిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో చదువుతున్నటువంటి ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ సృజన్ అనే స్టూడెంట్ నిన్న సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ స్టూడెంట్ ఈ మృతి పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇటు పేరెంట్స్ కావచ్చు అటు స్టూడెంట్స్ కావచ్చు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం మా ముందే ఫైల్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఇక్కడ గుమిగూడారు. వీళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. దీనికి మాకు న్యాయం చేసేటంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనతో స్టూడెంట్స్ కావచ్చు, సృజన్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఉన్నారు మనతో. వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు సృజన్ వాళ్ళ ఫాదర్ మనతో ఉన్నారు. చెప్పండి, అసలు మీకు ఏంటి ఆత్మహత్య పైన మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? ఇది ఆత్మహత్య కాదండి. 11వ తారీఖు మా బాబుని 11 గంటల నుంచి తెల్లారి 3 వరకు 9 మంది కలిసి చిత్రహింసలు చేసి కొట్టి చంపేశారండి. అది అంటే మీరు అలా చంపేశారు అని చెప్పేసి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కలిపి చెప్పారు. కాలేజీ యాజమాన్యం కూడా అదే చెప్తుంది. వాళ్ళని అరెస్ట్ చేశామని, పోలీసులకు అప్పచెప్పామని చెప్పారు. అసలు ఏ విషయంలో కొట్టాల్సిన అవసరం ఏ విషయంలో వచ్చింది? ఎంక్వైరీలు తేలాలండి. అది క్లారిటీ అయితే రావట్లేదు. మీ అబ్బాయి ఇంతకుముందు ఏమైనా నాకు ఇలా కాలేజీలో ఇలా ఇబ్బంది జరుగుతుంది, లేకపోతే ఎవరైతే సీనియర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొట్టారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారో వాళ్ళ నుంచి ఇబ్బంది అవుతుందని ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పడం కానీ ఏమైనా జరిగింది? ఎటువంటిది ఇంతవరకు చెప్పలేదండి. అట్లా చెప్తే మా అబ్బాయిని అసలు పంపించే వాళ్ళమే కాదు, క్యాంపస్కి రాలేదు. ఇదే ఫస్ట్ టైము. అసలు విషయం కూడా తెలియదు మనకి. కాలేజ్ యాజమాన్యం మాకు 12వ తారీఖు చెప్పిన దాకా మాకు ఈ విషయం తెలియదు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి, కాలేజ్ సిబ్బంది నుంచి కావచ్చు, పోలీసుల నుంచి కావచ్చు, ఎలాంటి సపోర్ట్ ఉంది? సపోర్ట్ అయితే మమ్మల్ని అసలు ఆ మెయిన్ గేట్ నుంచి లోపల కూడా ఎంటర్ కానీ లేదు. పిల్లలు గొడవ చేస్తే అప్పుడు తీసుకొచ్చారు. మేము రిక్వెస్ట్గా అడుగే కొంది స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు తప్ప క్లారిటీ అయితే లేదు, మాకు సపోర్ట్ అయితే లేదు. అంటే గేట్ నుంచి బయటకు రాకుండా ఏం చెప్తున్నారు? అక్కడే ఉండండి అని చెప్పేసి బయటే ఉంచారు మమ్మల్ని. 1/2 గంట పైన గేట్ బయటే ఉంచారు మమ్మల్ని. అలౌ చేయలేదు. ఎందుకు అలౌ చేయలేదు? అంటే మీ అబ్బాయి కదా, ఎందుకు అలౌ చేయలేదు ఏమన్నారు? వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు తప్ప మమ్మల్ని అయితే క్లారిటీగా రాలేదు. అంత అయిన తర్వాత అప్పుడు స్టెప్ బై స్టెప్ వస్తున్నారు తప్ప క్లారిటీ అయితే రావట్లేదు. ఇప్పుడు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. పోలీసుల నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? కేసు అయితే పుటప్ చేశారు. మాకు తెలిసిన విషయం వాళ్ళకి చెప్పాము.
వాళ్ళ 9 మంది గురించి ఎంక్వైరీ చేసాం, చెప్పాము. వాళ్ళు కేసు పుటప్ చేస్తున్నారు ఇప్పుడు ఎంక్వైరీ చేసి. కాకపోతే సూసైడ్ అని అంటున్నారు కదా, మీరు ఏ విధంగా అంత సూసైడ్ అయితే బలంగా కాదండి. ఆ 3 గంటల్లో అతనికి కొట్టినప్పుడు ఏదో సంథింగ్ తగలరాని చోట తగిలి చనిపోయి ఉంటాడని మా అనుమానం. అది చూస్తున్నారు కదా. ఇప్పుడు సృజన్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఇది సూసైడ్ కాదు, 9 మంది స్టూడెంట్స్ తన చిత్రహింసలు పెట్టి చంపేశారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ చనిపోయిన ముందు రోజు నైట్ 11 గంటలకు వాళ్ళ రూమ్కి తీసుకుని వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 3 వరకు అక్కడే ఉంచారు, అక్కడ చిత్రహింసలు పెట్టారు, దీంతోనే చనిపోయాడని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.